అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఉగాది సందర్భంగా పేరవరం వాస్తవ్యులు మనకు ఆహ్వానం పంపారు. మన ఆహ్వానం పురస్కరించుకొని ఆ ఆనందాన్ని పంచుకోవడానికి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. నేను లోగడ 2024లో వెళ్ళాను. చాలా ఆనందాన్ని పొందాను. 7 రోజులు అక్కడే ఉన్నాను. నదీ స్నానము, చుట్టుపక్కల ఉన్న దేవాలయం కూడా సందర్శించాను. చాలా అద్భుతంగా ఉంది. వారి ఆహ్వానం చాలా చక్కగా ఉంది కాబట్టి మనమందరం ఈ సంవత్సరం ఉయ్యూరు వాస్తవ్యులందరూ కూడా వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆ ఆనందాన్ని, వారు పెట్టే ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. చాలా అద్భుతంగా బాగుంటుంది. లోగడ ఇంకా పిరమిడ్ పూర్తి కాలేదు నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు చాలా వరకు పూర్తి అయిపోయింది. అందరూ వెళ్ళి ఆ ఆనందాన్ని పంచుకుంటే మనకు శ్రీ పరాభవ ఉగాది ఆనందం పొందుతాము. వాళ్ళు పెట్టే ఆహారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మొన్న కూడా రాజమండ్రి ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను. చాలా చక్కగా ఆహ్వానించారు. చాలా ఆనందాన్ని పొందాను. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా సుమారుగా మన రాజమండ్రి ధ్యాన మహాచక్రానికి ఒక 1000 మంది దాకా వచ్చారు. ఇంతకన్నా అద్భుతంగా 2024లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు సుమారుగా 3000 మంది దాకా చూశాను. ఆ స్టేజ్ మీద అంటే నేను ఎక్కువగా స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు. ఇప్పుడే ఈ మైక్ పట్టుకోవడం కూడా ఇది చాలా ఆనందంగా ఉంది. శివగారి వల్ల నేను ధ్యానం పంచుకున్నాను. మహా అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్న రోజు మౌన ధ్యానం చేస్తూ ఉంటాను. ఏ సంకల్పించుకుంటే అది వస్తున్నాను. ఇప్పుడే నేను అక్కడి నుంచి బయలుదేరే ముందుగా నాకు సీటు ఖాళీ ఉంటుందా లేదంటే సీటు ఖాళీ ఉంది. ఆ కుర్చీలో కూర్చోవాలని అనుకున్నాను. అది చక్కగా నెరవేరింది. అంటే మనం ఏది సంకల్పిస్తుంది అది పిరమిడ్లో నెరవేరుతుంది. ఏ అనారోగ్యం కూడా మనం తలుచుకున్నప్పుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితికి వెళ్తే తప్పనిసరిగా మన ఆరోగ్యం సరి అవుతుంది. దీనివల్ల మహా అద్భుతమైన శక్తి ఉంది పిరమిడ్లో. అది మన పత్రిజీ గురువు గారు అందించిన మహాభాగ్యం ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషము. ఉగాదికి చలో వశిష్ఠ గౌతమికి, చలో వశిష్ఠ గౌతమి, చలో వశిష్ఠ గౌతమి.